నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎంపీ భరత్ ఇంటి వద్ద చలో మెడికల్ కాలేజీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. పేదల ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీని కూడా ఆపేస్తారా అని ఆవేదన. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ కీర్తి చేకూరి. పాలనా వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ. తీవ్ర ఉద్రిక్తత మధ్య వైఎస్ఆర్సీపీ చలో మెడికల్ కాలేజీ ఆందోళన. కూటమి ప్రభుత్వం తక్షణం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని వైసీపీ నేతల డిమాండ్. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం తగదు, ప్రభుత్వమే కళాశాలలు నిర్వహించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు చర్యలు చేపట్టిందని నిరసిస్తూ తక్షణం ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపును అందుకున్న పార్టీ శ్రేణులు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం రాజమండ్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య చలో మెడికల్ కాలేజ్ ఆందోళన కార్యక్రమం జరిగింది. రాజమండ్రిలోని జక్కంపూడి రాజా ఇంటి సమీపంలోని జంక్షన్లో, క్వారీ మార్కెట్ జంక్షన్లోను, అనంతరం మెడికల్ కాలేజీ సమీపంలోనూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీస్ బలగాల మోహరింపు నడుమ వైఎస్ఆర్సీపీ చలో మెడికల్ కాలేజీ ఆందోళన గంటల తరబడి జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పేద విద్యార్థులు సైతం వైద్య విద్య అందించే విధంగా మహోన్నతమైన ఆశయంతో జగనన్న మెడికల్ కాలేజీలు స్థాపిస్తే వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు హస్తగతం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ సందర్భంగా పాల్గొన్నారు. అంతకుముందు జక్కంపూడి రాజా ఇంటి సమీపంలోని జంక్షన్లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో జక్కంపూడి గణేష్, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్వారీ మార్కెట్ జంక్షన్లో జరిగిన ఆందోళన కార్యక్రమానికి గూడూరు శ్రీనివాస్ హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో పలువురు మాజీ కార్పొరేటర్లు పోలు విజయలక్ష్మి, మధ్య అప్పారావు తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. తక్షణం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సందర్భంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ సీఎం జగనన్న మహదాశయంతో స్థాపించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం ఎంతమాత్రం తగదని, తక్షణం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ విరమించుకోవాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకమైన కక్ష సాధింపు ధోరణితో గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను ప్రైవేటు పరం చేయడం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక పెద్ద కుట్ర, ప్రజలకు చేస్తున్న ద్రోహం అన్నారు. ప్రజల సొమ్మును, వారి ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని, పేదింటి బిడ్డల కళ వైద్య విద్యను చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ప్రజలకు వైద్యం, పేద విద్యార్థులకు వైద్యం విద్య ఉచితంగా ఇవ్వాలని, లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డి, వాకచర్ల కృష్ణ, గిరిజాల బాబు, నక్కా రాజాబాబు, మాని దొరబాబు, బొంతా శ్రీహరి, డివి రెడ్డి, నక్క శ్రీనగేష్, బొంతా శ్రీహరి, ఎల్వి రెడ్డి, ఎన్వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరసిస్తూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి నిర్వహణ కోసం వచ్చినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక దేశభక్తుడు. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ప్రజాపక్షాన్ని నిలిచేటువంటి ప్రజా సేవకుడు. మేము పాలనంటే సేవన్నాం, ఆ సేవకులం కాబట్టి మండు టెండలో ఇవాళ పోలీసు వారు నియంత్రించినా కూడా ఓపికగా అడుగుతున్నాం వారిని. మేము కాలేజీలు సందర్శించాలి, ప్రజలకు వివరించాలనేటువంటిది అది అనుమతిస్తే ఇస్తారు, లేకపోతే సాయంత్రం వరకు ఇక్కడ ఉంటాం. మేము ఆసుపత్రికి వెళ్ళినా లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పోలీసు వారు ఆపడానికి ఉన్నారు కదా, దీన్ని ఆపమని పోలీసు వారిని అడగడం కోసం అవసరమైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళే భోజనాలు పెడతారు, అక్కడే ఉండి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు డిఎల్ఎస్ఏ చైర్మన్ గంధం సునీతను కలిసిన సందర్భంలో జిల్లాకు చెందిన పలు అంశాలపై చర్చించడం జరిగింది. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం నిరంకుశ వైఖరి అని మాజీ ఎంపీ భరత్రామ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చరిత్రలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలేదని మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ విమర్శించారు. జగన్ హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని ప్రైవేటు పరం చేయడం దారుణమని అన్నారు. వైసీపీ హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేయాలని సూచిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చలో మెడికల్ కాలేజీ పేరిట శుక్రవారం ఉదయం క్వారీ మార్కెట్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంట్ భవన్ వద్ద నుండి మెడికల్ కాలేజీ వరకు శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని భరత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ముందుగానే పోలీసులు భరత్ నివాసానికి చేరుకుని అడ్డగించారు. అప్పటికే చేరుకున్న చంద్ర నాగేశ్వర్ ఇతర నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి భరత్ ముందుకు కదిలే ప్రయత్నం చేశారు. వెళ్లడానికి వీలు లేదని, అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో పార్టీ శ్రేణులతో కలిసి భరత్ నినాదించారు. శాంతియుత ర్యాలీని అడ్డుకోవడానికి నిరసిస్తూ అక్కడే బైఠాయించడంతో పోలీసులు బలవంతంగా లాగేసి లోపలికి వెళ్లిపోవాలని అన్నారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ కాలేజీ ఉంది కదా, పరీక్షలు రాస్తున్నారు కదా, కాలేజీ లేకుండా పరీక్షలు ఎలా రాస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తూ ఆ కాలేజీని చూడడానికి వెళ్తుంటే అడ్డుకోవడం తగదన్నారు. ఈ నేపథ్యంలో భరత్ మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా అడ్డుకోవడం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం చరిత్రలో సువర్ణ అధ్యాయం అన్నారు. అయితే వీటిని చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇవ్వడాన్ని ఎంత దూరం వెళ్ళైనా సరే చేయకుండా అడ్డుకుంటామని భరత్ అన్నారు. ఒకవేళ పీపీపీ ద్వారా చేస్తే రేపు మా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామన్నారు. పేద ప్రజలకు వైద్యం అందకుండా వాళ్లను చదువుకోనివ్వకుండా చేయడం దారుణమన్నారు. పీపీపీ విధానం రద్దు చేయాలని, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించి వైద్యం కొనసాగేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్కటే అంశం చెప్తున్నాం, ఇవాళ పేద ప్రజలు, పేద విద్యార్థులు చదువుకోకుండా, వాళ్ళకి వైద్యం అందనివ్వకోకుండా ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీని కూడా అడ్డుకునే కార్యక్రమం చేశారు. అంటే ఆరోగ్యశ్రీ కూడా బిల్స్ పేమెంట్ చేయట్లా. బిల్స్ పేమెంట్ చేయకపోతే ఏమవుతుందనండి? బిల్స్ పేమెంట్ చేయకపోతే ఆరోగ్యశ్రీ ఆపేశారు. మరి ఆరోగ్యశ్రీ ఆపితే పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారనండి? మీకులాగా డబ్బులు ఉన్నాయా? గవర్నమెంట్ హాస్పిటల్లోనూ, ప్రైవేట్ హాస్పిటల్లోనూ, కార్పొరేట్ హాస్పిటల్లోనూ ఎలా వెళ్తారని అడుగుతున్నాం. ఒక పక్కనేమో మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, ఇంకొక పక్కనేమో ఆరోగ్యశ్రీ బిల్స్ కట్టక ఆపేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద ప్రజలు ఏం చేస్తారని అడుగుతా ఉన్నారు. ఇంత దారుణమైన వైఖరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. మీరు ఇమ్మీడియట్గా ఏదైతే మీరు ఈ పీపీపీ విధానాన్ని తీసుకుని వచ్చారో దాన్ని ఇమీడియట్గా రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెలుబోయిన సూర్యనారాయణమూర్తి అన్నారు. అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుపోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్లో భాగంగా శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. అర్బన్ హెల్త్ వైద్య సిబ్బందితో పాటుగా డాక్టర్ ప్రసన్న, డాక్టర్ వినయ్ మోహన్, డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులతో పాటుగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కోమలని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ నగర అధ్యక్షులు మధ్య రాంబాబు, నాయకులు కాశీ నవీన్, బీజేపీ నాయకులు కాలేపు సత్యసాయిరంలో పాల్గొని పెద్ద ఎత్తున వైద్య శిబిరం నిర్వహణకు కృషి చేసిన చెల్లుపోయిన సూర్యనారాయణమూర్తిని అభినందించారు. అర్బన్ హెల్త్ సెంటర్ డైరెక్టర్గా నియమితులైన రాంబాబును ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 13, 14 డివిజన్ల ఇన్ఛార్జీలు కప్పల వెలుగు కుమారి, ఈతలపాటి రవికుమార్, టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్షులు కోసూరి చండీప్రియ, రఫీక్ రాజా, నగరబోయిన రామకృష్ణ, బంగారు నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి రాజ్ కుమార్, కర్ణం లక్ష్మీనాయుడు పాల్గొన్నారు.
అంబేద్కర్ అర్బన్ ప్రాథమిక హెల్త్ సెంటర్ వద్ద భారత్ రైజింగ్ ఫౌండేషన్ ద్వారా టీబీ రోగులు 10 మందికి పౌష్టికాహార కిట్లను అందజేశారు. స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరానికి భారత్ రైజింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు హాజరై పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఫౌండేషన్ చైర్మన్ చైతన్య పోలవరపు, ఉపాధ్యక్షులు జయకిషన్ సింగానియా, కోశాధికారి వరుపుల అప్పారావు, మహంతి వీరబాబు, పిల్లల చంద్రపాల్, ఏ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం డాక్టర్ దగ్గర ఇక్కడ మందులకి ఇబ్బంది లేకుండా, సెలానికి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నాం. మా కూటమి ప్రజలందరూ ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. కూటమి నాయకులు, బీజేపీ, జనసేన మొత్తం నాయకులు అందరూ వచ్చారు. మొత్తం వాళ్ళ ప్రజల నుంచి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో అందరం తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారో, టెస్టులు చేస్తున్నారో, అలాగే కిట్లు కూడా వాళ్ళ చేతుల ద్వారా పంచిపెడుతున్నాం. అలాగే కొత్తగా మాకు డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు. రాజమండ్రి కోట్లింగాలపేట అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం కోట్లింగాలపేట శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సిటీ అధ్యక్షుడు వై శ్రీను, 41వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ నందివాడ దినేష్, జాంపేట ఉమారామలింగేశ్వర స్వామి గుడి చైర్మన్ దాసరి గురునాథ్, జామి సత్యనారాయణ, షేక్ బాసా, అక్కిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు పలివెల వెంకటరమణ, సుందరి పోసయ్య, ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారుగా 2000 మంది భక్తులు విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. మల్లయ్యపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం జరిగింది. కాతూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఆరోగ్యకరమైన మహిళ, బలమైన కుటుంబానికి పునాది లక్ష్యంతో శ్రీకారం చుట్టిన స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కాతేరు మల్లయ్యపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రారంభించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఈ నాగదేవి, ఎంఎల్హెచ్పి సాహితి, సింపోనియా, ఏఎన్ఎం దేవి, స్టేట్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మద్దిపట్ల రజని తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి మహిళలలో గుండె జబ్బులు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు పరీక్షల ద్వారా తగిన వైద్య చికిత్సలు అందించడం, రెఫరల్ సేవలు అందించడం చేస్తారని డాక్టర్ ఈ నాగదేవి వివరించారు. బ్రెస్ట్ ఓరల్ సర్వైకల్ స్క్రీనింగ్ అనేది మేము చేస్తున్నామండి ఇక్కడ. సో ప్రతి మహిళ కూడా ఈ సేవల్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఆదిత్య బిజినెస్ స్కూల్ సర్వేవల్ ఏరియా పేరిట డిజిటల్ మార్కెటింగ్ మీద ఎక్స్పో కార్యక్రమం జరిగింది. ఆదిత్య బిజినెస్ స్కూల్ రాజమహేంద్రవరంలో 2 రోజుల పాటు సర్వేవల్ ఎరీనా పేరిట డిజిటల్ మార్కెటింగ్ మీద ఎక్స్పోను నిర్వహించారని కళాశాల ప్రిన్సిపల్ డి రామకృష్ణ తెలియజేశారు. ఈ ఎక్స్పోలో విద్యార్థులకు వివిధ అంశాల మీద ఎక్స్పోను నిర్వహించి మిగిలిన కళాశాల విద్యార్థులకు
వివిధ రకాల పోటీలను గేమ్స్ రూపంలోనూ కేస్ స్టడీ రూపంలోనూ ఇచ్చి విద్యార్థులకు ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ అంశాల మీద పూర్తి స్థాయి అవగాహన కల్పించారని కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ నాయుడు, కళాశాల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి తెలియజేశారు. కళాశాల ద్వితీయ సంవత్సరం బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ కోఆర్డినేటర్లు వర్షా సింగ్, రాజేశ్వరి, జశ్వంత్ నాయుడు, చైతన్య, కార్యక్రమం కోఆర్డినేటర్ విజయ్ దేవన్ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా వాటి యొక్క కాన్సెప్ట్ మాత్రమే కాకుండా గేమ్స్ కూడా ఆడించడం ద్వారా రియల్ టైం ఎక్స్పోజర్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలు బయటికి తీసేటటువంటి అవకాశం ఉంది. అందరికీ ఆ క్రియేటివిటీ నేర్పించాలి, ఏఐ గురించి చెప్పాలి, ఎలా ఫ్యూచర్లో దాన్ని యూజ్ అవుతుంది అని నేర్పించడానికి ఎక్స్పోని కండక్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్ ఏఐ ఎలా బిల్డ్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు ఎగ్జైటింగ్గా ఆడడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత నిత్యాన్నదాన సేవలో 1800 రోజుకు చేరాయి. ఉద్యోగాన్ని, తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసిన స్వర్ణాంధ్ర రాంబాబుకు నగరవాసులందరూ మరింతగా ప్రోత్సాహం అందించాలని అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ కోరారు. సందర్భంగా స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ ఎం మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ అన్నార్థుల వద్దకే అన్నదానం అనే స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా రాజమండ్రి నగరంలోని అవసరార్థులు, నిరాశ్రయులతో పాటు ముఖ్యంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గంగరాజు పాలడైరీ నిర్వాహకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మలపూడి గోవిందు, స్వర్ణాంధ్ర వ్యవస్థాపకులు రావులపాలెం రామిరెడ్డి, నాగభూషణం, హెల్పింగ్ ఎయిడ్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అనూప్ జైన్, యూసుఫ్ అమీర్, దుబాడ రాజా, అన్సర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ ఎంపీ భరత్ ఇంటి వద్ద చలో మెడికల్ కాలేజీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. పేదల ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీని కూడా ఆపేస్తారా అని ఆవేదన. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ కీర్తి చేకూరి. పాలనా వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ. తీవ్ర ఉద్రిక్తత మధ్య వైఎస్ఆర్సీపీ చలో మెడికల్ కాలేజీ ఆందోళన. కూటమి ప్రభుత్వం తక్షణం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని వైసీపీ నేతల డిమాండ్. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.